ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి వ్యవహరించినప్పుడు మద్యం రవాణా టెండర్ల నిబంధనలు అడ్డగోలుగా మార్పు చేశారని సిట్ కోర్టుకు తెలియజేసింది. అనుకూల సంస్థలకు టెండర్లు ఇచ్చి వాటి ద్వారా కమిషన్ల రూపంలో వచ్చే నగదును తన బావమర్దికి చెందిన వ్యాపార సంస్థల ఖాతాలకు మళ్లించినట్లు సిట్ గుర్తించింది. లిక్కర్ రవాణా టెండర్లలో జరిగిన గోల్మాల్లో వాసుదేవరెడ్డి, కారుమూరి సునీల్, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్రను సిట్ అధికారులు 37 పేజీల రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ప్రభుత్వ విధానాలను పక్కనబెట్టి టెండర్లను ముందే కుదుర్చుకొని కమిషన్ల రూపంలో కోట్లాది రూపాయలను మళ్లించారు అని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. విజయవాడకు చెందిన రేపాకుల సాయి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రాథమిక విచారణ చేపట్టింది. విచారణలో అధిక మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు బయటపడింది. వాసుదేవరెడ్డి బావమర్ది మారెళ్ల విజయ నరసింహారెడ్డికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ మిల్క్ కంపెనీ పెట్రోల్ బంక్ చెందిన ఖాతాలకు డబ్బును బదిలీ చేశారు. ఎక్సైజ్ విధానం ప్రకారం జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయించాల్సిన రవాణా ఛార్జీలను వాసుదేవరెడ్డి ఏకపక్షంగా రాష్ట్ర స్థాయికి మార్చారు. హమాలీల సమ్మెను కారణంగా చూపించి దీనికి ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. ఈ నిర్ణయం వల్లే కాంట్రాక్టర్లకు అనుకూలంగా రేట్లు పెరిగి ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లినట్లు తేలింది. ముందుగా ఒక్కో కాటన్ బాక్స్ రవాణాకు కిలోమీటర్కు 19.68 అయ్యేది. కొత్త విధానంలో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ కు 32.53, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కు 35.30 నుంచి 35.90 వరకు చెల్లించారు. ప్రతి కాటన్ పై 13 నుంచి 16 వరకు అదనపు చెల్లింపులు జరిగాయి. దీంతో కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు లాభంగా మళ్లించారు. ప్రభుత్వ ఖజానాకు 192 కోట్లు నష్టం కలిగేలా చేశారు. ఫైనాన్స్ విభాగం, బోర్డు సభ్యులు ఈ పెంపుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా వాసుదేవరెడ్డి మౌఖిక ఆదేశాలతో ఫైళ్లను ముందుకు నడిపించారు.